మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే ఎంత జరిమానా చెల్లించాలో తెలుసా? ఎలా తనిఖీ చేయాలి? భారత్లో కొత్త టెలికాం చట్టం జూన్ 26, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టంలో సిమ్ కార్డులపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. చట్టం అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే జరిమానా, జైలు శిక్ష విధించేలా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమందికి తమ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కూడా తెలియడం లేదు. అయితే కొత్త చట్టం కింద ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే నేరంగా పరిగణిస్తారు. దేశంలో వివిధ ప్రాంతాలను బట్టి ఈ సిమ్ కార్డులపై పరిమితులుంటాయి. ఈశాన్య, జమ్మూ మరియు కాశ్మీర్, అస్సాం వంటి ప్రాంతాల్లో ఒక గుర్తింపు కార్డుపై గరిష్ట 6 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలి. అదే దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ఒక గుర్తింపు కార్డుపై గరిష్టంగా 9 కార్డులను కలిగి ఉండవచ్చు. ఈ పరిమితికి మించి ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే తొలిసారిగా 50,000 రూపాయలు జరిమానా విధిస్తారు. అదే రెండోసారి కూడా ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉంటే 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. మోసపూరిత విధానంలో సిమ్ కార్డులను కలిగి ఉంటే మాత్రం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 50 లక్షల రూపాయలు జరిమానా విధించవచ్చు. కొన్నిసార్లు 2 విధించవచ్చు. అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తుల కోసం మళ్లీ ధృవీకరణ చేయాల్సిందిగా టెలికాం మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు ఆయా కార్డులను నిలిపివేయడం, సరెండర్, బదిలీ చేయడం వంటి 3 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ గుర్తింపు కార్డుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోవడం సహా ఇతర సేవల కోసం టెలికాం మంత్రిత్వ శాఖ సంచార్ సాథీ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారో ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. తనిఖీ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలుత సంచార్ సాథీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. హోమ్ పేజ్లోని చెక్ మొబైల్ కనెక్షన్స్ పైన క్లిక్ చేయండి. అనంతరం మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చర్ కోడ్ను నమోదు చేయాలి. అనంతరం మీ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీను ఎంటర్ చేయాలి. సంచార్ సాథీ వెబ్సైట్ హోమ్ పేజ్లో మీ ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు ఉపయోగించని లేదా మీకు చెందని నంబర్లపై రిపోర్టు చేసేందుకు అవకాశం ఉంటుంది. కొత్త చట్టంలోని కఠినమైన నిబంధనల రీత్యా ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డుపై ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.